అందరికీ నమస్కారం. వయస్సు పెరిగితే చాలా విషయాలను వదిలేయాలి. చాలా విషయాలని పట్టుకోవటం కష్టం కానీ వదిలేయటంలో బాధ ఏమిటి? ఏం వదిలేయాలో చూద్దామా? గ్యాస్ కట్టేసావా? గీజర్ ఆఫ్ చేసావా లేదా? ఏసీ ఆన్లో ఉన్నట్టుంది. పాలు ఫ్రిడ్జ్లో పెట్టావా? ఇలాంటి ఎంక్వైరీలన్నీ మనం వదిలేయాలి. మా కొడుకు కోడలు పట్టించుకోరు అంటూ తమ పరువు తామే తీసుకుంటున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం, కష్ట నష్టాలు కూడా వాళ్ళవే. ఎవరితో ఏ పని చేయించుకోకుండా ప్రతి పని మన పని అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండగలమో కదా. నా అభిప్రాయం ఏమిటంటే అని అనటం తగ్గించి నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాలతో వాళ్ళని బతకనిస్తే గృహమే అవుతుంది స్వర్గసీమ. నాకు తెలుసుతో పాటు నాకు మాత్రమే తెలుసనే ఆలోచనని తగ్గించుకుని వాళ్ళకి చాలా విషయాలు టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు. మన పిల్లల కోసం వచ్చేవారిలో మనం మితంగా మాట్లాడాలి వాళ్ళతో. వాళ్ళు మన కోసం రాలేదని గుర్తుంచుకుని కాసేపు కర్టసీ మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి. పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు, ఆరోగ్యం బాగుంది కదా అని. దయచేసి వెంటనే అతిగా స్పందించద్దు. మన బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నిద్ర పట్టకపోవటం, నీరసం అంత రసవత్తరమైన విషయాలు కావు కదా. బాబోయ్ ఎందుకు అడిగామా అనే పశ్చాత్తాపం వారికి కలిగించద్దు. కాలం మారింది, మారుతోంది శరవేగంగా. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటోంది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్ర బస్సులో సీట్ ఎలా పట్టుకోవాలో మనం చెప్తే ఏం ప్రయోజనం? పెద్దతనంలో మన పరువుని కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపదంగా చెప్పగలను. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగా ఉంటూ మన ఆర్థిక స్వాతంత్రం కోల్పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దానికి మించింది లేదు. థ్యాంక్ యూ.